నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. అమరజవాన్ కుటుంబానికి జగన్ పరామర్శ, వైసీపీ తరపున 25 లక్షల ఆర్థిక సహాయం. సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత అంటున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 10 నెలల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు, 9, 10 డివిజన్లలోని పార్కుల అభివృద్ధికి శ్రీకారం. క్వారీ గోతులు పూడ్చేందుకు తక్షణ చర్యలు, అధికారులకు కలెక్టర్ ప్రసాద్ పి ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చారిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా 6 నెలలు కొనసాగిన నవంబర్ 23న పదవీ విరమణ చేశారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. मैं भूषण रामकृष्ण गवई, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా కల్లీతండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పార్టీ తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మురళీనాయక్ కుటుంబానికి వైకాపా తరపున 25 లక్షలు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున సాయం అందజేసే కార్యక్రమానికి వైకాపా హయాంలోనే శ్రీకారం చుట్టామన్నారు. దాన్ని కొనసాగించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయసులోనే అందరికీ ఆదర్శంగా నిలిచేలా సరిహద్దుల్లో పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించి అమరుడయ్యారని కొనియాడారు. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో కందుల దుర్గేష్ 23 మంది బాధితులకు 19,18,415 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 91 మంది బాధితులకు 1,16,53,394 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇటీవల కరెంట్ షాక్తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సంబంధిత శాఖ ద్వారా 5 లక్షల ఆర్థిక సాయం ప్రత్యేకంగా అందించడం జరిగిందన్నారు. అంతేకాక నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామానికి చెందిన పశువులు కోల్పోయిన రైతులకు 1,50,000 అందించామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా త్వరితగతిన సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి కందుల దుర్గేష్ బాధిత లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా 23 మందికి రమారని 19,18,415 రూపాయలు చెక్కుల రూపంలో అందించడం జరిగింది. ఇందులో ఈ మధ్యకాలంలోనే ఎవరైతే కరెంట్ షాక్తో మరణించిన వారు ఉన్నారో వారికి డిపార్ట్మెంట్ పరంగా ఒక 5 లక్షల రూపాయల చెక్కును కూడా వారి అకౌంట్లో వేయడం జరిగింది సెపరేట్గా. ఇది కాకుండా అదేవిధంగా మోర్త గ్రామానికి చెందినటువంటి యానిమల్ లాస్ విషయంలో 1,50,000 రూపాయల చెక్ కూడా వారి అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కూడా ఇవాళ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్న వారు ఉన్నారో వారికి
వారి వైద్య ఖర్చుల నిమిత్తం రమారమి 25 లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడానికి, అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా 730 హాస్పిటల్స్ని ఈ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎంపానల్ చేయడం కూడా జరిగింది. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు ఒక పక్కన, ఖర్చు అయినటువంటి పేదవారికి చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బు ఇవ్వడం ఒక పక్కన. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, డబుల్ ఇంజిన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఫేజ్ 1లో భాగంగా 10వ డివిజన్లో 5 పార్కులు, 9వ డివిజన్లో 2, అభివృద్ధికి స్థానిక మోడల్ కాలనీలోని పార్కు వద్ద సుమారు 1,95,00,000తో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక అవగాహన, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా నగరమంతటా జరిగేలా చూస్తున్నామన్నారు. గతానికి ఇప్పటికీ జరిగిన తేడాలు ప్రజలు గమనించాలని వారు కోరారు. ఈ రోజున 1,95,00,000తో 7 పార్కులు ఫేజ్ 1, అందులో 10వ వార్డులో 5 పార్కులు, 9వ వార్డులో 2 పార్కులు. ఈరోజు 10వ వార్డు ప్రారంభించుకుంటా ఉన్నాం. 5 పార్కులు కూడా ఏదైతే 5 ప్రాంతాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం ఎక్కడికక్కడ బాధ్యత వహిస్తూ చేస్తున్న పార్కులు బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఒక పార్కు ఉదాహరణకి, ఒక పార్క్ ఆల్ బ్యాంక్ కాలనీలో 30,50,000తో పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఏం పనులు చేస్తున్నారు? సుమారు 10 కాంపోనెంట్స్ అక్కడ చేస్తూ ఉన్నాం. ఆ 10 కాంపోనెంట్స్ ఏంటన్నది కూడా బయట ఒక ఫ్లెక్స్ మీద బహిర్గతం చేసి ప్రజలకి పారదర్శకంగా ఎవరైనా సరే ఓహో ఈ పనులు చేస్తూ ఉందా కూటమి ప్రభుత్వం, ఇంకా ఇది చేస్తే బాగుండన్నది వాళ్ళు చెప్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పడం కోసం అక్కడ మా కూటమి నాయకులు కూడా బాధ్యత వహించే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది. మరింత సుందరవంతం చేయాలనేటువంటి ఆలోచనతో నగర శాసనసభ్యులు నగరంలో ఉన్నటువంటి అనేకమైన ముఖ్యమైన పార్కుల్ని 29 పార్కుల్ని సెలెక్ట్ చేయడం, అందులో ఫస్ట్ ఫేజ్లో 7 పార్కుల్ని ముందస్తుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో 1,90,000 ఇక్కడ ఈ ప్రాంతంలో 10వ వార్డులో ఈ మోడల్ కాలనీ, 9వ వార్డులో మోడల్ కాలనీలో అతిపెద్ద పార్కు మన నగరంలోనే మోడల్ కాలనీ. చాలా పెద్ద పార్క్ ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పార్కుని వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పార్క్స్ మూలంగా నగరంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉన్న సందర్భంలో నగరంలో డీసెంట్రలైజేషన్, కొన్ని పార్కులేని కాకుండా అనేకమైన పార్కులు. రామదాసుపేట, సుబ్బారావు నగర్ ప్రాంతాల్లో మెటల్ కోసం తవ్విన క్వారీలలో ఏర్పడిన గుంటలను పూడ్చే విషయమై వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆర్ఎంసీ, మైన్స్, ఆర్ఎండ్బి తదితర సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రామదాసుపేట, సుబ్బారావు నగర్లోని మెటీరియలాజికల్ బెల్టులో 3 దశాబ్దాలుగా రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారన్నారు. క్వారీ లీజు పొందిన 51 సంస్థలు మెటల్ తవ్విన అనంతరం క్వారీని మట్టితో పూడ్చాలి అనే నిబంధనని పాటించలేదనే విషయం తెలియవచ్చిందన్నారు. ఈ క్వారీల వల్ల సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు వినియోగించే రహదారి ప్రమాదకరంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ రహదారి మార్గంలో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
Rajendra Nagar ki I have sent it to Special CS Irrigation online. Our stores. Sir permission ఇస్తే 35 kg డయాగ్రామ్ తీసేసుకో. క్యాన్సిల్ చేస్తారు అంటే ఆల్రెడీ అయిపోయింది కదా పీకే. సో ఇప్పుడు వాళ్ళు ఆ ఏరియాస్లో సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి? మరి ఎందుకు వాళ్ళు చేయలేదు? ఎక్కువ చేసుకోవాలి. అసలు వీటన్నిటిలో సెక్యూరిటీ డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి? గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్రామ్ కృషి అని వైసీపీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ తిరిగే భజనా పరులు మార్గాని భరత్రామ్ రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. 70 కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్రామ్ ప్రణాళిక సిద్ధం చేసి 22 కోట్లతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 10వ వార్డులో బీసీ నాయకుల విగ్రహాల ఏర్పాటుపై రాజకీయం చేయటం తగదని పేర్కొన్నారు. కులాలు కేటాయించారు, మైనార్టీ సోదరులు కేటాయించారు. ఆ స్థలాల్లో మీరు భవనాలు నిర్మించి దాని ముందున బీసీ నాయకుల విగ్రహాలకు పెట్టండి. అది మేము అందరూ సంతోషిస్తాం, మేము అందరం సహకరిస్తాం. అంతే తప్ప మీకు ఎక్కడో స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం కొంతమంది నాయకుల విగ్రహాలు పెట్టి అది కూడా నడి రోడ్డు మీద పెట్టడం అనేది ఎట్టుపరి సమంజసం కాదు. మీరు చేసిన ఆరోపణలు మరొకసారి తిప్పికొడుతున్నాం. మీ స్థలం ఉంటే దాన్ని బౌండరీ వేయండి. మా స్థలం ఎక్కడ దాకా ఉంది, దీని లోపల మేము నిర్మిస్తున్నాం. మీకు ఆర్డర్ ఉంటే చూపించండి. నాయకుల విగ్రహాలు వ్యతిరేకం కాదు, బీసీ నాయకులు అంటే మా అందరికీ అభిమానమే. అలాగే మా భర్త గారు కూడా ఈవేళ బీసీ నాయకుడు అంటే ఆయన రాష్ట్రంలో బీసీ నాయకుడికి పేరు పొందాడు. రాజకీయ కుటుంబం, బీసీ నాయకుడు కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం. ఒక పూలే అంబేద్కర్ భావజాలం నుంచి ఉన్న కుటుంబం ఉందంటే అది మార్గాని కుటుంబం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రాజకీయం చేయొద్దని చెప్పి మరోసారి విన్నవించుకుంటున్నాం. భర్త గారి యొక్క ఆదరణ చూసి మీకు రోజు రోజుకి మీ మతి చెల్లించి మాట్లాడొద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాజమండ్రి పట్టణంలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే, ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజమండ్రి భరత్రామ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ కొత్త వాళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీలో పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ లేనిపోని విమర్శలు చేయడమే ఒక ప్రధానంగా పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. గత 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కానీ చూసుకుంటే అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు. ఆ పరిపాలించిన నాయకుల్లో మచ్చుకుతోనకగా మనకి బీసీకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఎంపీగా భరత్రామ్ గారు నెగ్గితే ఆయన అభివృద్ధి ఏంటనేది చూసి మనం మాట్లాడాలి. ఈ రోజున ఉదాహరణకి నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నాను మాజీ. ఆ భర్త గారు అయ్యాంలో ట్రేడ్ యూనియన్కి 1000 గజాలు సుమారు పైన ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు ఆల్రెడీ కోరి మార్కెట్ దగ్గర. అలాగే పూలే అంబేద్కర్ SC/BC హాలు అక్కడ ఆల్రెడీ తయారైపోయింది మ్యాక్సిమం. అదేవిధంగా గౌతమి గ్రంథాలయం దానికి సంబంధించిన నిధులు కూడా ఆయన తెప్పించినవే. చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి చోట్ల ప్రతి వార్డులో కూడా రోడ్లు అన్నీ కూడా వేసింది ఆయనే, పార్కులు డెవలప్ చేసింది అతనే, సెంట్రల్ డివైడర్లు వేసింది ఆయనే, లైటింగ్ వేసింది అతనే. అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్ది రాజమండ్రి ఎవరన్నా వస్తే ఇది రాజమండ్రా ఎంత అభివృద్ధికి చెందిందా అని ఆశ్చర్యపోయే విధంగా మన చుట్టాలు కానీ పట్టాలు కానీ పొరుగురుల నుంచి వస్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాజమండ్రి సిటీని తయారు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తుంది. ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలకులు కూడా గాలికి వదిలేశారు. విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ
ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్న జనాల మీద, నాయకుల మీద ఎవరికీ లేదు. ఈ మధ్యకాలంలో ఆర్భాటంగా పార్కులు ఓపెన్ చేస్తున్నారే, తర్వాత దాని నిర్వహణ కానీ అది ఏమైందనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో 42వ వార్డులో సుమారు 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి అక్కడ పార్కు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి రీఓపెన్ చేశారు. కనీసం అక్కడ సుమారు 5 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవ్వదు. ఒక 5 లారీలు మట్టి బూడిద, ఒక 3 లారీలు ఎర్రమట్టి వేసి మొత్తానికి అది కంప్లీట్ చేశానని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాకర్స్, చుట్టుపక్కల ఉన్న 10-15 నుంచి వార్డు ప్రజలందరూ కూడా వందల మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇవాళ వీళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే ఆ ట్రాక్ విడిచి లోపల నడిచే పరిస్థితికి వస్తుంది జనం. ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి చేస్తున్నారు. జిల్లాలో మే 19 నుంచి మే 28వ తేదీ వరకు 10వ తరగతి ఓపెన్ స్కూల్, 10వ తరగతి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిఆర్ఓ టి సీతారామమూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ డిఆర్ఓ ఛాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ విద్యా సంవత్సరం కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే 10వ తరగతి ఇంటర్, ఏపీ ఓపెన్ స్కూల్ అపోస్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఓపెన్ స్కూల్ విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. ఇంత ర్యాంక్ సాధించామంటే ఈ అధికారులు అందరూ కూడా ఎగ్జామినేషన్స్లో మాకు చాలా సహకరించారు. మొదటి నుంచి ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి రివ్యూ మీటింగ్స్ పెట్టేసి ఇది ఈజ్ ఆల్సో ఏ ఫార్మల్ మీటింగ్ మనం చేసుకున్నాము. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎస్ఎస్సి దీనికి సంబంధించి మన దగ్గర దీనికి ఆల్రెడీ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 19/5/2025 నుండి 28/5/2025 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. మధ్యలో సండే ఒక రోజు హాలిడే. దీనికి సంబంధించి మనకి రెగ్యులర్ స్టూడెంట్స్ 3,267 మంది ఉన్నారు. అలాగే ప్రైవేట్ స్టూడెంట్స్ 686 మంది, మొత్తం 3,853 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర 28 సెంటర్స్ ఉన్నాయి. ఇది మొత్తం వీళ్ళందరికీ సస్పెక్ట్ చేశారు కదా. మనం జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు కోఆర్డినేషన్తో చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏంటంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ 144 ఆల్ 28 ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన వీర జవాన్లకు మద్దతుగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించడం కోసం ఈ నెల 17, 19, 20వ తేదీలలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు యానాపు యేసు తెలిపారు. గ్రామాన జాతీయ జెండా చేతపట్టుకుని గ్రామంలో యువత, మాతృమూర్తులు, విద్యార్థులు, మాజీ ఆర్మీ, గ్రామ పెద్దలు ఎక్కువ సంఖ్యలో తిరంగా యాత్రలో పాల్గొనాలని నాయబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యేసు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక పిడిరగొయ్యి పంచాయతీ కరుటూరి శ్రీనివాసరావు ఇంటి వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీధర్, యానాపు యేసు, పన్నాల వెంకటలక్ష్మి, సంతోషి, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, కందుకూరి మనోజ్ కుమార్, పివి సుబ్రహ్మణ్యం, నాగులపల్లి వీరబాబు, సింగవరపు రామకృష్ణ, సిద్ధాని వెంకట్, అనంతరెడ్డి, దాసరి ముత్యం, ముద్రగడ సూర్య, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. సైనికుల్లో ఇందా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం మనందరం కూడా ఏకదాటిగా అంటే చూడండి మనం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ యువజన సమితి తరపున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, మన్యం వీరుడిగా ఆయన చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు, ప్రముఖ విద్యావేత్త టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు గోదావరి గట్టున ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆయన చేసిన స్వతంత్ర పోరాటం అమూల్యమైనదని, దాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని అన్నారు. సీతారామరాజు బాల్యంలో రాజమండ్రిలోనే చదువుకున్నారని బలరామనాయుడు తెలిపారు. బ్రిటిష్ కాలంలో వారి పోరాట సేవలు విలువ కట్టలేనివని వారు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. అమరజవాన్ కుటుంబానికి జగన్ పరామర్శ, వైసీపీ తరపున 25 లక్షల ఆర్థిక సహాయం. సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత అంటున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 10 నెలల్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు, 9, 10 డివిజన్లలోని పార్కుల అభివృద్ధికి శ్రీకారం. క్వారీ గోతులు పూడ్చేందుకు తక్షణ చర్యలు, అధికారులకు కలెక్టర్ ప్రసాద్ పి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.